గురుస్వరూపులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు నిర్దేశించబడినటువంటి టాపిక్ డిస్క్రిమినేటివ్ అండ్ కంపారిటివ్ అబ్జర్వేషన్ ఆఫ్ హోమియోపతిక్ రెమెడీస్ ఇన్ ట్రీటింగ్ కేసెస్ ఆఫ్ యాంగ్జైటీ. ఇప్పుడు మనకి మాస్టర్ చెప్పినట్టుగా ఏంటంటే మనకి కెంటిమీటర్ రెమెడీగా చూసినట్టయితే మొత్తం A to Z ఉన్నటువంటి అన్ని మందుల్లో కూడా యాంగ్జైటీ గురించి ప్రస్తావన ఉంటుంది. అలాగే మనం కెంట్ రిపర్టరీ ఓపెన్ చేసాం అనుకోండి, యాంగ్జైటీ అనే ఒక రూబ్రిక్ కింద ఇంచుమించుగా మనకి 200 పైన రెమెడీస్ ఉన్నాయి. అంటే మెడికల్ మనకి అవైలబుల్గా ఉన్నటువంటి మందులు అన్నిటిలోని కూడా ఈ యాంగ్జైటీ అనేది ఎంతో కొంత కనిపిస్తూ ఉంటుంది. అయితే మరి ఎలా వీటిని ఉపయోగించుకోవాలి అంటే ఒకటే కిటుకు. ఇప్పుడు మనకు మాస్టర్గా చెప్పినట్టుగా ఏంటంటే మనం యాంగ్జైటీని ఒక సెపరేట్ డిసీజ్ కింద కన్సిడర్ చేసి ట్రీట్ చేయడానికి ప్రయత్నించకూడదు. ట్రీట్మెంట్ యాంగ్జైటీకి కాకుండా యాంగ్జైటీ ఉన్నటువంటి పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలన్నమాట. యాంగ్జైటీ ఉన్నటువంటి ఆ పేషెంట్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి 200 మందులు కాదు 1000 మందులు ఉన్నా సరే అందులో ఏ మందు పేషెంట్కి అవసరం అవుతుంది, ఏది పేషెంట్కి హెల్ప్ చేస్తుంది అనేటువంటిది మనం సులువుగా గుర్తించగలుగుతాం. అంతేగాని కేవలం యాంగ్జైటీ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేసాం అనుకోండి, మనకు అందులో ప్రామినెంట్గా వాడేటువంటి మందులు కొన్ని ఏవో ఉంటాయి, ఒక 4, 5, 10 ఉంటాయి, అవే మనకు గుర్తొస్తాయి ఎంతసేపు. అలా కాకుండా పేషెంట్కి ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం మనం ఎగ్జాక్ట్గా పేషెంట్కి ఏ రెమెడీ ఇండికేట్ అవుతుందో ఆ రెమెడీని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అయితే యాంగ్జైటీ అనే టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న కాషన్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మామూలుగా పేషెంట్ యాంగ్జైటీ అని మనకెవరు చెప్పరు. నాకు యాంగ్జైటీ ఉంది లేకపోతే నేను యాంగ్షియస్, యాంగ్జైటీ ఇలా ఎవరు అనరు. ఏమంటారు? సాధారణంగా టెన్షన్ అంటారు. పేషెంట్ అయినా నాకు టెన్షన్ ఎక్కువ అండి, లేకపోతే నాకు టెన్షన్ ఉందండి, నాకు పలానా దాంట్లో టెన్షన్ అండి అలా చెప్తారు. లేకపోతే అటెండెన్స్ కూడా టెన్షన్ అంటారు, ఏమండి ఈయనకి టెన్షన్ ఎక్కువ అంటారు. ఆ టెన్షన్ అనేది ఏ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి వాళ్ళు చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే మనం మిస్లీడ్ అవుతాం. టెన్షన్ అని అనగానే మనమేమో వాళ్ళకి కంగారేమో అనుకుంటాం, కానీ ఆవిడ చెప్తుంది ఏమండి ఈయన చాలా టెన్షన్ ఎక్కువ అండి బాబు అంటది. అంటే ఏంటమ్మా టెన్షన్ అని మనం ఎంక్వైరీ చేస్తే టెన్షన్ అంటే ఆవిడ ఉద్దేశం అంటే కోపం అనమాట. ఏం చేస్తారు టెన్షన్ వచ్చినప్పుడు అని మనం అడిగితే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బద్దలైపోతాయి అంటారు. అదేంటి మనమేమో కంగారు అనుకుంటున్నాం, సామాన్లు బద్దలైపోవడం ఏంటి అంటే కోపం అనమాట టెన్షన్ అంటే. ఇలా పేషెంట్ పరిభాషలో కూడా మనకి అది మారుతూ ఉంటుంది. పేషెంట్ ఏ వ్యూలోంచి మాట్లాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ యాంగ్జైటీలో మనకి చాలా మందులు ఇండికేట్ అవుతాయి. మెడికల్ అన్న మందుల్లో చాలా వరకు మనకి ఇండికేట్ అవుతాయి, కానీ కొంచెం ఫ్రీక్వెంట్గా మనకి వాడుకలో క్లినికల్గా మనకి అవసరం ఎక్కువగా తరచుగా అవసరం అయ్యేటువంటివి ప్రాబబుల్ రెమెడీస్ అని అన్నారు మాస్టర్. మనకి మాస్టర్ గారి లెక్చర్స్ విన్నట్టయితే అక్కడక్కడ మనకి కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ చెప్తూ ఉంటారు. చెప్పేటప్పుడు ప్రాబబుల్ రెమెడీస్ అని చెప్తారు. ప్రాబబుల్ రెమెడీ అంటే ఏంటంటే కొంచెం తరచుగా అవసరం అయ్యేటువంటి మందులు, అంటే అవే కాదు ఇంకా వేరే మందులు కూడా అవసరం పడవచ్చు. అలాంటి ప్రాబబుల్ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ కొన్నిటిని నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అవి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అనేది. సాధారణంగా యాంగ్జైటీ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి మొట్టమొదటి రెమెడీ సాధారణంగా ఆర్జెంటో నైట్రికమ్ అని అనుకుంటాం. అలాగే దాంతోపాటు ఇంకా కొంచెం లోపలికి వెళ్తే గుర్తొచ్చేవి ఆర్సెనికం ఆల్బం, లేదంటే హయోసామస్, లేదంటే ఎకనేటిలా కొన్ని రెమెడీస్ ఉన్నాయి మనకి. అయితే ఇవే కాకుండా మిగతా రెమెడీస్లో కూడా మనకి యాంగ్జైటీ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా కొంతవరకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే యుకనైట్. అయితే యుకనైట్ అంటే మీకు అందరికీ తెలిసిందే, మనం ఎక్కువగా ఎక్యూట్ కండిషన్స్లో వాడుతూ ఉంటాం. ఎక్యూట్ కండిషన్స్లో ఎకనైట్ తాలూకు యాంగ్జైటీ చాలా
మనకి చాలా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే పేషెంట్ గాబరా పడిపోతూ ఉంటాడు, అయ్యో అమ్మో అని అరుస్తూ ఉంటాడు అనమాట, మూలుగుతూ ఉంటారు పేషెంట్లు. ఎకనైట్ ఇండికేటెడ్ పేషెంట్లో ఆ కంప్లైంట్స్ రావడం కూడా చాలా స్పీడ్గా వస్తాయి అన్నమాట, ఒకేసారి వస్తాయి. అంటే ఇలా కాసేపు చల్లగాలిలో తిరిగాడు అనుకోండి, బయటకు వెళ్ళేటప్పుడు కాస్త చల్లగాలి తగిలింది, కాస్త వర్షం పడి చల్లగాలి తగిలింది, ఇలా ఇంట్లోకి వెళ్ళగానే ఒక అరగంట గంటలో విపరీతమైన తలనొప్పి మొదలైపోయి దాంతో భయం, దాంతో కంగారు, దాంతో టెన్షన్, దాంతో మూలగడం, దాంతోపాటు నీరసపడిపోవడం ఇవి ఉంటాయి. వీటితో పాటు సమానంగా వీళ్ళకి ఫియర్ ఆఫ్ డెత్ కూడా రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే పేషెంట్ మనకి నాకు చనిపోతానని భయం వేస్తుంది అని ఎవరు చెప్పరు. ఎవరైనా విన్నారా అలాగే చెప్పడం, నాకు చనిపోతానేమో అని భయం వేస్తుందని? అలా ఎవరు చెప్పరు. ప్రయత్నించాలి పేషెంట్ మాట్లాడేటప్పుడు. ఏమంటాడు ఎకనైట్ పేషెంట్ అనుకోండి, ఇంకా అయిపోయింది నా పని, ఇంకా అయిపోయినట్టే, టైం ఎంత అయింది అలా అడుగుతూ ఉంటాడు అనమాట. అంటే వాడి ఉద్దేశం ఏంటి, పలానా టైం అయ్యేటప్పటికి ఇక నేను ఉండను ఫిక్స్గా అనమాట. లేదంటే వాడికి ఫోన్ చేయండి, పెద్దవాడిని రమ్మనండి, లేకపోతే అమ్మాయికి కౌరు పెట్టండి, లేకపోతే డాక్టర్ని పిలిపించండి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఇలాంటివి చెప్తూ ఉంటాడు అనమాట. ఎందుకని ఆ లోపల ఉన్నటువంటి భయం, ఆ యాంగ్జైటీ, వాళ్ళతోటి అలా మాట్లాడిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ పేషెంట్కి ఫియర్ ఆఫ్ డెత్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని పేషెంట్ అమ్మో నేను చచ్చిపోతానేమో నాకు భయం వేస్తుందండి అని ఎవరు అనరు. వాళ్ళు మాట్లాడేటువంటి తీరుని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఎకనైట్ గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ తాలూకు మెయిన్ ప్రెజెంటేషన్ ఏంటంటే యాంటిసిపేషన్ అబౌట్ దేర్ ఓన్ డెత్. అది వాళ్ళ చనిపోతామనేటువంటి ఒక ప్రెడిక్షన్ అనమాట, అది ఉంటుంది వాళ్ళలో. ఇక్కడ మనకి మాస్టర్ గారు ఇచ్చింది ఏంటంటే ఎకనైట్ ఎప్పుడు కూడా మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా కాన్స్టిట్యూషనల్గా ఇండికేటెడ్ రెమెడీ కాదు. మాస్టర్ గారు ఇచ్చిన డైమెన్షన్ అది. ఎక్కువగా మనకి ఇలాంటి ఎక్యూట్ కండిషన్స్లో బాగా ఉపయోగపడేటువంటి మందు అనమాట ఎకనైట్. అది అయిపోయిన తర్వాత మనం పేషెంట్ని వదిలేకుండా తర్వాత వాళ్ళు కాన్స్టిట్యూషనల్గా ఆ వెనకాల ఏ రెమెడీ ఇండికేట్ అవుతుంది అనేది మనం జాగ్రత్తగా కేస్ స్టడీ చేసి అర్థం చేసుకుని ఆ రెమెడీ ప్రిస్క్రైబ్ చేయకపోతే ఈరోజు ఎకనైట్ తర్వాత రేపు ఇంకొక మందు ఏదో పడుతుంది. వాళ్ళు ఉన్నటువంటి ఆ సోరిక్ బ్యాక్గ్రౌండ్ మీద ఏ రెమెడీ అయినా డెవలప్ అవ్వచ్చు సిమ్టమ్స్, అది చూడాలి. తర్వాత ఇక్కడ మనకి ఎకనైట్ గురించి బుజ్జిగారు ఇచ్చినటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఎకనైట్లో కంప్లైంట్స్ అనేవి సాధారణంగా షాక్ తర్వాత వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఇక్కడ మనకు ఒక కేస్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు బుజ్జిగారు. అదేంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఆవిడకి ఒక ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. తగిలిన తర్వాత ఆవిడ విపరీతంగా భయపడిపోతుంది అనమాట. ఆ భయంతో ఆవిడకి అబార్షన్ అయిపోతుందేమో అనిపించేటువంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. థ్రెటెన్డ్ అబార్షన్ అంటాం. అంటే కొంచెం బ్లీడింగ్ అవ్వడం, పెయిన్స్ రావడం అలాంటివి వస్తాయి అన్నమాట. అలాంటి కండిషన్లోకి పేషెంట్ వెళ్ళిపోయింది. అప్పుడు బుజ్జిగారు ఆవిడకి ఎకనైట్ ఇస్తే వెంటనే ఆ థ్రెటెన్డ్ అబార్షన్ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఆవిడకి ప్రెగ్నెన్సీ నిలవడం, కంప్లీట్ మంత్స్ అవ్వడం అదంతా జరిగిందనమాట. ఇలాంటి కండిషన్స్లో మనకి ఎకనైట్ ఇండికేట్ అవుతుంది. సడన్ షాక్ విత్ ఫ్రైట్ అసోసియేటెడ్ విత్ ఫియర్ ఆఫ్ డెత్ అండ్ ప్రెడిక్షన్ ఆఫ్ డెత్, అది ఉంటుంది ఎకనైట్లో. ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాల్సినటువంటి ఇంకో రెమెడీ ఏంటంటే భయం కదా, భయం అనగానే మనకు గుర్తొచ్చేటువంటి రెమెడీ ఓపియం. ఓపియం కూడా మనకి భయం తర్వాత ఫ్రైట్ తర్వాత ఇండికేట్ అయ్యేటువంటి నెంబర్ 1 రెమెడీస్లో ఒకటి. మరి ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటాం అంటే ఓపియంలో మనకి ఫుల్ బౌండింగ్ పల్స్ ఉంటుంది. అది ఫీవర్ కావచ్చు, పెయిన్ కావచ్చు, ఏ కంప్లైంట్ ఎలాంటి కంప్లైంట్ అయినా సరే ఫుల్ బౌండింగ్ పల్స్ ఉంటుందన్నమాట, ఎస్పెషల్లీ ఫీవర్స్లో. అది ఎకనైట్లో అయితే పల్స్ మామూలుగానే ఉంటుంది, ఫుల్ బౌండింగ్ నేచర్ ఏమో ఉండదు, కానీ స్పీడ్గా ఉంటుంది, పెర్సెప్టబుల్గానే ఉంటుంది, కానీ స్పీడ్ పల్స్ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అలాగే ఇంకా ఓపీఎంకి సంబంధించిన డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ తర్వాత కూడా మనకి మాస్టర్ గారు ఇవ్వడం జరిగింది, అప్పుడు చెప్తాను. తర్వాత నెక్స్ట్ రెమెడీ మనకి ఇచ్చినటువంటిది ఆర్సెనిక మాల్పం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు మనకి చాలా రెమెడీస్ ఉన్నాయి కదా,
ఇవి మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దేని నుంచి మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే, నేను చదువుకుంటున్నప్పుడు ఒక 3 పాయింట్స్ క్రైటీరియాగా తీసుకున్నాను. అదేంటంటే ప్రెజెంటేషన్, ఆ యాంగ్జైటీలో ఆ రెమెడీ తాలూకు ప్రెజెంటేషన్ ఎలా ఉంది, అది ఒక పాయింట్. రెండోది డెవలప్మెంట్ ఆఫ్ ద డిసీజ్, వాళ్ళు ఆ డిసీజ్ ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, ఆ యాంగ్జైటీ ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నప్పుడు యాంగ్జైటీ ఎలా ఉంది, అది ఒకటి. మూడవది ఆరిజిన్ ఆఫ్ ద యాంగ్జైటీ, అసలు దేని నుంచి మొదలైంది యాంగ్జైటీ. ఇన్ని రెమెడీస్లో యాంగ్జైటీ ఉంటుంది, కానీ ఎవరి యాంగ్జైటీ వాళ్ళదే. ప్రతి ఒక్కరికి ప్రతి రెమెడీకి దానిదైనటువంటి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుందన్నమాట యాంగ్జైటీ డెవలప్ అవడానికి. అది ఏంటో తెలియాలి మనకి. అది తెలిసినప్పుడు మనం సులువుగా ఆ రెమెడీని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్ ఉందనుకోండి. ఆర్సెనిక్ ఆల్బంలో కూడా ఇందాక యుకనైట్ లాగా ఫియరు, రెస్ట్లెస్నెస్, వీక్నెస్, ప్రోస్ట్రేషను, ఫియర్ ఆఫ్ డెత్, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ యుకనైట్లో ఏమవుతుంది, సడన్ ఆన్సెట్ ఉంటుంది, సడన్గా ఆ కంప్లైంట్స్ డెవలప్ అవుతాయి, అలాగే చాలా విగరస్గా ఉంటాయి. ఆర్సెనిక్ ఆల్బంలో కూడా ఇంచుమించుగా అలాగే డెవలప్ అవుతాయి, కానీ బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది, విపరీతమైన రెస్ట్లెస్నెస్ ఉంటుందన్నమాట. యుకనైట్ కన్నా కూడా చాలా విపరీతమైన రెస్ట్లెస్నెస్ ఉంటుంది. దీన్ని మనం యాంగ్విష్ అని చెప్పచ్చు. అంటే యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, ఫియరు, ఇవి 3 కలిసి ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ప్రోస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్ డెవలప్మెంట్ చూసినప్పుడు మనకి సాధారణంగా ఆర్సెనిక్ ఆల్బమ్లో మనం ఎక్యూట్ కండిషన్స్లో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అది మీకు అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆర్సెనిక్ ఆల్బంలో ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఈ రెస్ట్లెస్నెస్ అంతా పోతుంది. అసలు మనకి రెస్ట్లెస్నెస్ అనేదే కనిపించదు పేషెంట్లో, అలా పడుకుని ఉంటాడు అంతే, ఎలాంటి మూమెంట్ ఉండదు, విపరీతమైన ప్రోస్ట్రేషన్ ఉంటుంది. దాంతోపాటు కెడావిరిక్ వాటర్ ఉంటుంది. ఎక్యూట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ డెవలప్ అయినప్పుడు, ఫీవర్స్ ఇలాంటి వాటిలో, గ్యాంగ్రీన్స్ ఇలాంటి వాటిల్లో, అక్కడ మనకి చివరి స్టేజెస్లో రెస్ట్లెస్నెస్ కనిపించదు. అప్పుడేం చేయాలి, మనం పేషెంట్ హిస్టరీ తీసుకోవాలన్నమాట. అందుకని మనకి కేస్ టేకింగ్ చాలా ఇంపార్టెంట్. కేసు ఎలా డెవలప్ అయింది, ముందు నుంచి సిమ్టమ్స్ ఎలా డెవలప్ అవుతూ వచ్చాయి అనేది తీసుకోవాలి. ఇది మనకి కింట్ గారు ఇచ్చిందనమాట. ఇక్కడ ప్రోస్ట్రేషను, వీక్నెస్ ఇలా ఉండి పేషెంట్ నమ్మగా అయిపోతాడు, కానీ డెవలప్మెంట్ చూసినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో ఆ యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, ఫియర్ అనేవి ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందులోంచి ఇందులోకి మారుతాడు పేషెంట్ అంతే. దాన్ని బట్టి మనం ఆర్సెనిక్ ఆల్బమ్ ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది. ఇది ఎక్యూట్ కండిషన్స్ వరకు ఇక్కడ మనకి ఓకే, కానీ క్రానిక్ కండిషన్స్లో కూడా ఆర్సెనిక్ ఆల్బమ్ మనకి చాలా ఫ్రీక్వెంట్గా ఇండికేట్ అయ్యేటువంటి ఒకనొక రెమెడీ. అయితే క్రానిక్ కండిషన్స్లో ఆర్సెనిక్ ఆల్బమ్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దాని తాలూకు ఆరిజిన్ని బట్టి. క్రానిక్ కండిషన్స్లో ఆర్సెనిక్ ఆల్బమ్ యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ దేని నుంచి వస్తున్నాయి అనేది చూసుకోవాలన్నమాట. సాధారణంగా ఆర్సెనిక్ ఆల్బంలో యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ అనేవి క్రానిక్ కండిషన్స్లో మనకి ఎక్కువగా హెల్త్ రిలేటెడ్గా ఉంటాయి. హెల్త్ గురించి విపరీతమైన యాంగ్జైటీ. అక్కడ వాళ్ళు, సార్ నాకు ఈ జబ్బు తొడుగుద్దంటారా, ఎన్నాళ్ళు పడుద్దంటారు, ఇది ఎలా వచ్చిందంటారు, ఎవరి నుంచి వచ్చిందంటారు, ఇలాంటివి మనతో మాట్లాడుతూ ఉంటారు. అంతేగాని నాకు ఆరోగ్యం గురించి భయం అండి అని ఎవరు చెప్పరు. వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో హెల్త్ నుంచి వీళ్ళకి యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతుంది. అయితే హెల్త్ గురించి యాంగ్జైటీ ఇంకా మనకి మిగతా రెమెడీస్లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైఎస్ఎంఎస్, ఓపిఎం వీళ్ళలో కూడా హెల్త్ గురించి యాంగ్జైటీ ఉంటుంది. మరి ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం అంటే ఆర్సెనిక్ ఆల్బంలో దే వాంట్ ఎష్యూరెన్స్ అనమాట. అంటే డాక్టర్తో ఇలా చెప్తున్నప్పుడు డాక్టర్ ఏం పర్లేదయ్యా, నీకు తగ్గుతుందిలే, కంగారు పడుకో అని చెప్పి ఒక మాట అన్నాడు అనుకోండి, వెంటనే ఆర్సెనిక్ ఆల్బమ్ కామ్ అయిపోతాడు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పర్లేదండి, మీరు ఆ మాట అన్నారు చాలండి అంటాడు. అది ఆర్సెనిక్ ఆల్బమ్. ఇప్పుడు ఇందాక మనకి మాస్టర్ గారు చెప్పారు, కొంతమందికి వాళ్ళ జబ్బు అంటే వాళ్ళకి ఒక గర్వం, దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద ఇన్క్యూరబిలిటీ ఆఫ్ దేర్ డిసీజ్, అది ఉంటుంది కొంతమందిలో. అలాంటి వాళ్ళకి మనం నీకు తగ్గుతుంది పర్లేదన్నాం అనుకోండి, అయితే వీడికి రాదనమాట అని అనుకుంటాడు పేషెంట్. ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది కూడా మనం చూసుకోవాలి. అది మనకి మాస్టర్ గారి లెక్చర్స్ జాగ్రత్తగా ఫాలో అయినట్టయితే అర్థమవుతుంది. తర్వాత రెండో కారణం ఏంటంటే ఆర్సెనిక్ ఆల్బమ్ యాంగ్జైటీ డెవలప్ అవడానికి మనీ మ్యాటర్స్. ఎస్పెషల్లీ
ఈ మనీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువగా వాళ్ళు లాస్ని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఇది పోతుందేమో, నా దగ్గర ఉన్నది అయిపోతే ఎలాగా, వాడికి ₹1,00,000 జీతం వస్తున్నా సరే వాడికి రేపు ఎలాగా అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది అనమాట. అమ్మో ఈ ఉద్యోగం ఉంటుందో ఊడిపోద్దో, ఇప్పుడంతా సాఫ్ట్వేర్ అంతా ఏదో రిసెషన్ అంటున్నారు, ఏమో ఇప్పుడు నాకు ఈ లోన్స్ అవి డెబ్ట్స్ ఇవన్నీ ఎలా అవుతాయో, రేపొద్దున్న ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట ఆర్సనిక మాల్పం వాడు. అలాగే ఆ లాస్ని ఎలాగైనా సరే ప్రివెంట్ చేయాలి. అందుకని ఏం చేస్తాడు, ఆ ఉద్యోగం చేయడమే కాకుండా మనం ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే ఆ ఉద్యోగంతో పాటు ఇంకో సైడ్ బిజినెస్ ఏదో చేస్తూ ఉంటారనమాట. ఆ షేర్ మార్కెట్ చేయడమో, లేకపోతే ఇంకొక బిజినెస్ ఏదో రన్ చేయడమో, వాళ్ళ వైఫ్ తోటి ఏదో చేయించడమో, వాళ్ళ బావమరితో ఏదో చేయించడమో, ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. ఇంక వీళ్ళకి ఎంత సంపాదిస్తున్నా సరే అది పోతుందేమో అనేటువంటి భయం ఉంటుందన్నమాట. దీన్ని మనకి కెంట్రిపటరీలు చూసినట్టయితే డెల్యూజన్ థీవ్స్ ఇన్ ద హోమ్, డెల్యూజన్ థీవ్స్ అండర్ ద బెడ్ అని ఇస్తారు. ఏంటంటే వీళ్ళు ఎవరిని నమ్మరన్నమాట. ఎవరు వచ్చినా సరే వీళ్ళ దగ్గర ఉన్నది పట్టుకుపోతారని భయం. ఒక ఓల్డ్ లేడీ ఉండేది, ఆవిడ ఏంటంటే ఇంటికి ఎవరిని రానిచ్చేది కాదు, వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ని కూడా ఆవిడ అసలు ఇంట్లోకి ఎలవ్ చేసేది కాదు, బెడ్రూమ్లోకి అసలు రానిచ్చేది కాదు. వెళ్ళిన హాల్లోనే అలా కూర్చొని 2-3 మాటలు మాట్లాడి వచ్చేయాలి అంతే. ఆవిడ లాస్ట్ స్టేజెస్ వచ్చేటప్పటికి ఆవిడకి ఆస్టియోపోరోసిస్ డెవలప్ అయ్యి ఈ ఆర్సనిక్ ఆల్బమ్ టైప్ ఆఫ్ యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ అవి డెవలప్ అయినాయి. అప్పుడు ఆవిడకి ఆర్సనిక్ ఆల్బమ్ ఇస్తే ఈ హిస్టరీ అంతా తీసుకుని ఆవిడకి లాస్ట్ స్టేజెస్ వరకు కొంచెం జాగ్రత్తగా అంత పెయిన్ లేకుండా సర్వైవ్ అయ్యిందనమాట. సో మనకి ఆర్సనిక్ ఆల్బమ్ స్టడీ చేసేటప్పుడు ఆరిజిన్ ఆఫ్ ద డిసీజ్ అనేది చూడాలి క్రానిక్ కేసెస్లో. ఇక్కడి కేసెస్లో మనకి ప్రెజెంటేషన్ బట్టి మనం ఈజీగానే కొంతవరకు ఐడెంటిఫై చేయగలుగుతాం. తర్వాత ఆర్సనిక్ ఆల్బమ్ వాళ్ళలో ఇంకొక లక్షణం ఏంటంటే ప్రతిదీ కూడా చాలా ప్లానింగ్తో చేస్తారు. తర్వాత వీళ్ళకి దే కెనాట్ ట్రస్ట్ అంటిల్ థింగ్స్ ఆర్ సెటిల్డ్ ఇన్ ఏ ప్రాపర్ ప్లేస్. అంటే ప్రతిదీ కూడా వాళ్ళు ఎలా చేయాలనుకుంటే సెటిల్డ్ ఇన్ ప్రాపర్ ప్లేస్ అంటే మనం ఏమనుకుంటాం అంటే అన్నీ సర్దుకోవడం, పొద్దున్న సాయంత్రం వరకు ఎక్కడెక్కడ పెట్టుకోవడం ఇదే అనుకుంటాం. కానీ మనం ఇంకా కొంచెం డీప్గా అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళు ఎలా జరగాలనుకున్నారో అలాగే జరగాలన్నమాట ప్రతిదీ. ఆ రోజు వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ అంతా ఫినిష్ అయిపోవాలి, అంతవరకు వాళ్ళు నిద్రపోరు. ఇప్పుడు పలానా నోట్స్ నేను ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి, అది కంప్లీట్ అయిపోవాలన్నమాట. అప్పటి వరకు నేను రెస్ట్ తీసుకోలేను. అది కూడా మనకి ఆర్సనిక్ ఆల్బంలోకే వస్తుంది. తర్వాత ఆర్సనిక్ ఆల్బమ్ని మనం ఐడెంటిఫై చేయడానికి మనకి బుజ్జి గారు కొన్ని ఈజీ పాయింట్స్ ఇచ్చారు. ఏంటంటే ఆర్సనిక్ ఆల్బమ్ పేషెంట్స్ ఆస్క్ ద డాక్టర్ టు ఎగ్జామిన్ విత్ ద స్టెథోస్కోప్. అంటే వాళ్ళు ఏదో ఒకటి కొంచెం క్లాస్గా ఉంటుందన్నమాట ఆర్సనిక్ ఆల్బమ్ వాళ్ళు అడిగేది. సార్ కొంచెం ఒకసారి బీపీ ఏమైనా చూస్తారా అని అడుగుతాడు అనమాట. అదే డిమాండ్ చేయడు, సార్ కొంచెం ఇలా ఆయాసంగా ఉంది, ఏమైనా వీజెస్ ఏమైనా ఉన్నాయంటారా అంటాడు అన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం ఎగ్జామిన్ చేయమని అడుగుతున్నాడు అనేటువంటిది. ఇక్కడ మనకి పేషెంట్ డాక్టర్ని అడగడం, నన్ను ఎగ్జామిన్ చేయండి అని అడగడం అనేది మనకి వేరే రెమెడియల్, ఫర్ ఎగ్జాంపుల్ హయసామస్లో కూడా ఉంటుంది. కానీ అక్కడ కొంచెం అడిగేటువంటి విధానం ఆక్వర్డ్గా ఉంటుంది అనమాట. అదే హయోసమ్స్ వాడు అడగాలనుకోండి ఏం చేస్తాడో రాగానే ముందు చొక్క ఇప్పేసి కూర్చుంటాడు అనమాట, ఇలా కూర్చుంటాడు. అప్పుడు మనం వాడిని వీడు మనం ఎగ్జామిన్ చేయమని అడుగుతాడు అన్నమాట అని అర్థం చేసుకోవాలన్నమాట. ఆ ప్రెజెంటేషన్లో ఆర్సనిక్ ఆల్బమ్ అయితే క్లాసికల్గా ఉంటుంది, వాళ్ళు అడిగేటువంటిది కొంత ప్లీజింగ్ ఉంటుంది. అదే హయోసైమస్లో అయితే యాక్వర్డ్నెస్ ఉంటుంది, డిమాండింగ్ నేచర్ ఉంటుంది అన్నమాట. అది అక్కడ డిఫరెన్స్. ఇక్కడ సందర్భం గుర్తొచ్చింది. ఐడెంటిఫై చేయడానికి మనకి బుజ్జి గారు కొన్ని ఈజీ పాయింట్స్ ఇచ్చారు. ఏంటంటే ఆర్సనిక్ ఆల్బమ్ పేషెంట్స్ ఆస్క్ ద డాక్టర్ టు ఎగ్జామిన్ విత్ ద స్టెథోస్కోప్. అంటే వాళ్ళు ఏదో ఒకటి కొంచెం క్లాస్గా ఉంటుందన్నమాట ఆర్సనిక్ ఆల్బమ్ వాళ్ళు అడిగేది. సార్ కొంచెం ఒకసారి బీపీ ఏమైనా చూస్తారా అని అడుగుతాడు అనమాట. అదే డిమాండ్ చేయడు,
సార్ కొంచెం ఇలా ఆయాసంగా ఉంది, ఏమైనా వీజెస్ ఏమైనా ఉన్నాయంటారా అంటాడు అన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం ఎగ్జామిన్ చేయమని అడుగుతున్నాడు అనేటువంటిది. ఇక్కడ మనకి పేషెంట్ డాక్టర్ని అడగడం, నన్ను ఎగ్జామిన్ చేయండి అని అడగడం అనేది మనకి వేరే రెమెడియల్. ఫర్ ఎగ్జాంపుల్ హైయర్ సమస్యలో కూడా ఉంటుంది, కానీ అక్కడ కొంచెం అడిగేటువంటి విధానం ఆక్వర్డ్గా ఉంటుంది అనమాట. అదే హైయర్ సమస్య వాడు అడగాలనుకోండి, ఏం చేస్తాడో రాగానే ముందు చొక్కా ఇప్పేసి కూర్చుంటాడు అనమాట, ఇలా కూర్చుంటాడు. అప్పుడు మనం వాడిని వీడు మన ఎగ్జామిన్ చేయమని అడుగుతాడు అనమాట అని అర్థం చేసుకోవాలన్నమాట. ఆ ప్రెజెంటేషన్లో ఆర్సనిక్ అమాల్గమ్ అయితే క్లాసికల్గా ఉంటుంది, వాళ్ళు అడిగేటువంటిది కొంత ప్లీజింగ్ ఉంటుంది. అదే హైయర్ సమస్యలో అయితే యాక్వర్డ్నెస్ ఉంటుంది, డిమాండింగ్ నేచర్ ఉంటుంది అనమాట. అది అక్కడ డిఫరెన్స్. ఇక్కడ సందర్భం గుర్తొచ్చింది. ఒకసారి నేను ఒక ఊళ్ళో డిస్పెన్సరీలో ఉన్నాను. ఉంటే ఒక ఆయన వచ్చాడు, అది స్విచ్ ఆఫ్ ఒక ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత పెద్ద ఆయన మిడిల్ ఏజ్ ఆయన ఒక దాంట్లో ఒక ఆఫీసర్ లెవెల్లో పనిచేస్తున్నాడు. వచ్చిన తర్వాత వచ్చి కూర్చోండి అన్నాను. ఏం చేశాడు, సడన్గాను షర్టు ప్యాంటు కూడా తీసి ఒకటి కడ్రాయిడు తుంచున్నాడు. వారిని తుంపదే కనుక్కున్నాను. అంటే మీరు నన్ను ఒకసారి అంతా ఎగ్జామిన్ చేస్తారని నుంచున్నాడు. అర్థమైపోయింది అని చెప్పాను. ఇప్పుడు నువ్వు హైసేవసానికి గుర్తొచ్చినాడు మొత్తం అంతా. తర్వాత పిక్చర్ చూస్తే ఆయన వ్యవహారం అంతా హైసేవ డ్రగ్ సరిపోయింది, అది వేస్తే మొత్తం బాగున్నాడు. నాకు సడన్గా గుర్తొచ్చింది, నేను యాడ్ చేశాను, నన్ను గుర్తు చేసావు. అది కూడా ఉంది. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వాడు మోకాలు వాపు నొప్పి ఉన్నాయి ఉంటే అలా ప్యాంటు పైకి తీసుకుని చూపిస్తారు, ఆ పైన ప్యాంట్ ఇప్పేసి చూపిస్తా అంటాడు. అలా ఉంటుంది. ఇంకా హైయర్ నైట్రికం, ఇది మనకు అందరికీ తెలిసింది. ఆర్జెంటో నైట్రికం అనగానే విపరీతమైన కంగారు, భయం, హడావుడి పడిపోవడం ప్రతిదానికి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ చెప్పాలనుకోండి, ఇలా వస్తే ఆ జేబులోంచి పెన పడేసుకుంటాడు, లేకపోతే వాచి కింద పడేసుకుంటాడు, లేకపోతే పేపర్లలో ఎగిరిపోతూ ఉంటాయి. కంగారు అనమాట. కంగారులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. బుజ్జిగారు మనకి ఆర్జెంటో నైట్రికంని కన్ఫ్యూజన్లో మాస్టర్ అని చెప్పారు. ఆర్జెంటో నైట్రికం ఒకటి, అల్యూమినా ఒకటి, దాంతోపాటు కాల్కేరియా సిలికేటా గురించి కూడా చెప్పారు, అది కూడా చెప్పుకుందాం. అయితే ఇక్కడ మనకి ప్రెజెంటేషన్లు ఏంటంటే ఆర్జెంటో నైట్రికం ఇలా విపరీతమైనటువంటి కంగారు, కన్ఫ్యూజను, భయము ఇవి కనబడుతూ ఉంటాయి. అయితే ఇది ఫెయిల్యూర్ స్టేజ్ అనమాట. ఆర్జెంటో నైట్రికంలో మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడ చూసినా మనకి ఈ సిమ్టమ్సే కనబడతాయి. అయితే ఇది మనం కొంచెం డీప్గా స్టడీ చేసినప్పుడు, రెపటరీలోకి వెళ్ళి చూసినప్పుడు వీళ్ళ సక్సెస్ఫుల్ స్టేజ్లో కూడా ఎలా ఉంటారో అనేది తెలుస్తుంది. ఎలా ఉంటారంటే వాళ్ళకి కంప్లీట్ కంట్రోల్, కంప్లీట్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందన్నమాట ఆర్జెంటో నైట్రికం వాడికి. అందుకని మనకి బుజ్జిగారు ఇచ్చేటప్పుడు ఆర్జెంటో నైట్రికం గురించి చెప్తూ, ఆర్జెంటో నైట్రికం వాడు చచ్చిన యాంగ్జైటీ ఉంది అని మాత్రం ఒప్పుకోడు అని చెప్పారు. వాడు అసలు ఒప్పుకోడు అంట. నీకు యాంగ్జైటీ ఉందా అని అడిగితే అభిప్రాయం నాకేం లేదండి అంటాడు. ఇంకా నువ్వు బాగా ప్రెస్ చేసి అడిగితే ఏదో అప్పుడప్పుడు కొంచెం ఉంటుంది అని అంటాడు అనమాట. అది సక్సెస్ఫుల్ ఆర్జెంటో నైట్రికం వాళ్ళ తాలూకు ఎక్స్ప్రెషన్. అయితే రెండు చోట్ల కూడా మనం పేషెంట్ తాలూకు బిహేవియర్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. అది కూడా ఎలా చేయాలో చెప్పారు బుజ్జిగారు. అయితే ఇక్కడ ఈ సక్సెస్ఫుల్ స్టేజ్లో ఆర్జెంటో నైట్రికం వాడికి పూర్తి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందన్నమాట. ఎలాగైనా సరే ఆ సిచ్యుయేషన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి అనేటువంటిది వాళ్ళు విపరీతంగా చేస్తూ ఉంటారు. దానికోసం వాళ్ళకి విపరీతమైన ప్లానింగ్, తర్వాత విపరీతమైనటువంటి ట్రయల్స్, రిహార్సల్స్, ప్రాక్టీసెస్ ఇవి ఉంటాయి అన్నమాట ఆర్జెంటో నైట్రికంలో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు సింగర్ అనుకోండి, వాళ్ళకి ఫ్రైట్ ఉంటుంది, ఇది మనం ఎలా చేస్తామో అనేటువంటి భయం ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు విపరీతంగా, వాళ్ళు చాలా బాగా పాడేవాళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాను అనుకోండి, సక్సెస్ఫుల్ ప్లేయర్, కానీ ఇంకా బాగా చేయాలి, ఎలాగైనా సరే నేను ఇంకా బాగా సక్సెస్ఫుల్గా చేయాలి, నేను ఆల్రెడీ ఎంత సక్సెస్ సాధించానో దాని నుంచి
కొంచెం కూడా పక్కకు వెళ్ళకూడదు. దానికోసం నేను ఎంత ప్రాక్టీస్ చేయాలో అంతా చేస్తాను అనమాట. అందుకోసం ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఎగ్జిబిట్ చేయాలో అంత సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళు అక్కడ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైలట్ ఉన్నాడు అనుకోండి, ఒక డేంజరస్ సిచ్యుయేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లయింగ్లో ఉండగా సడన్గా ఒక ఇంజిన్ ఏదో ఫెయిల్ అయింది అనుకోండి, ఏమవుతుంది? మొత్తం అంతమంది ప్రాణాలు వాడి చేతిలో ఉంటాయి, వాడి ప్రాణాలతో సహా. అందుకని ఏం చేస్తారు? విపరీతమైన సెల్ఫ్ కంట్రోల్ డిస్ప్లే చేస్తారు అక్కడ, ఎలాగైనా సరే దాని నుంచి తప్పించుకోవడానికి. అప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? స్కిల్. ఆ స్కిల్ అనేది వీళ్ళలో ఉంటుందన్నమాట, అర్జెంటైన్ నైట్ రకం వాళ్ళలో. ఆ స్కిల్ని వాళ్ళు మనకి వాళ్ళ తాలూకు ప్రాక్టీస్ ద్వారా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. పైలట్ అవ్వాలంటే అదేమి చిన్న విషయం కాదు. ఎన్నో ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ, అసిస్టెంట్ పైలట్, కో పైలట్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పించి వాళ్ళకి పైలట్ అవ్వడానికి ఇవ్వరు లైసెన్స్. అంత ఎక్స్పీరియన్స్ ఉండి దాంతోపాటు వాళ్ళకి స్కిల్ కూడా ఉంటుందన్నమాట. అది సక్సెస్ఫుల్ స్టేజ్ ఆఫ్ ద అర్జెంటైన్ నైట్ రకం, అది ఉంటుంది. ఇంకా వీళ్ళలో మనం లోతుగా చూసినప్పుడు సస్పెన్స్ని అసలు తట్టుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఎగ్జామ్ తీసుకోవాలనుకోండి, ఎగ్జామ్ టైము దగ్గరికి వచ్చే కొద్దీ టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. ఇంకా వారంలో ఎగ్జామ్ ఉందనగా వీడు నిద్రాహారాలు మానేస్తాడు, నైట్ అవుట్లు చేసేస్తూ ఉంటాడు. ఇంక రేపే ఎగ్జామ్ అనగా ఇంక అసలు ఆ రాత్రి అంతా ఇంకేమీ తిండనమాట, అసలు నిద్రపోవడం. కొంతమంది అయితే తలస్నానాలు అవి చేరేందుకు తలస్నానం చేస్తే మర్చిపోతానేమో అని భయం. అలా ఉంటుంది అర్జెంటైన్ నైట్ రకం. దానికోసం ఆ ఎగ్జామ్ కోసం విపరీతమైనటువంటి ప్రిపరేషన్. ఎగ్జామ్ అవర్ దగ్గరికి వచ్చే కొద్దీ గంట, అరగంట, నిమిషాలు అలా లెక్క పెట్టుకుంటూ ఉంటారు అనమాట. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా కౌంట్ డౌన్ ఉంటుంది. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఏమో ఎలా ఉంటుందో ఎగ్జామ్, ఏం క్వశ్చన్ ఇస్తాడో, ఏ మూల నుంచి ఇస్తాడో, నేను చదివిందే వస్తుందో వేరేది వస్తుందో, అది ఉంటుంది. ఒక్కసారి స్టార్ట్ అయ్యాక సాధారణంగా వీళ్ళంతా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి సాధారణంగా తెలిసినవే ఉంటాయి. అందుకని బాగానే రాస్తారు రాయడం. మళ్ళీ ఎప్పుడు మొదలవుద్దంటే ఇంకా అయిపోతుంది ఎగ్జామ్, ఇంకా లాస్ట్ పావు గంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు అనేటప్పటికి వీళ్ళకి మళ్ళీ కంగారు మొదలవుద్ది అనమాట. అక్కడ మనకి అర్జెంటైన్ నైట్ రకం వాళ్ళు దొరుకుతారు. అది కూడా ఉంటుంది. ఇంతకు ముందు ఇప్పుడు దాకా బాగానే రాస్తారు కదా, చివరికి వచ్చినప్పటికి వీటికి మళ్ళీ డౌట్, నేను సరిగ్గా చేశానో లేదో అని. అందుకని ఏం చేస్తాడు? ఆ చేసిన ప్రాబ్లము ఇది కాదేమో ఆన్సర్ అని డౌట్ వచ్చి అది కొట్టేసి మళ్ళీ కొత్తగా చేయడానికి ట్రై చేస్తాడు. ఈలోగా టైం అయిపోద్ది అనమాట. దాంతో వాళ్ళకి మళ్ళీ కంగారు, కన్ఫ్యూజన్ వచ్చేసి వచ్చింది కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. అది అర్జెంటైన్ నైట్ రకం. అయితే ఇక్కడ మనం శైలీషాతో మనం కంపేర్ చేసుకోవాలి. ఇద్దరిలోనే కూడా యాంగ్జైటీ ఉంటుంది, ఎగ్జామ్లోనే కూడా ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది, ఎగ్జామ్లోనే కూడా స్టేజ్ ఫ్రైట్ ఉంటుంది. మరి అయితే ఏంటి డిఫరెన్స్ అంటే, శైలీషా వాడికి అసలు స్టేజ్ మీదకి వెళ్ళాలంటేనే భయం. అర్జెంటైన్ నైట్ రకం వాడికి అక్కడ వెళ్ళాక నేను ఎలా పెర్ఫామ్ చేస్తాను, ఎలా మాట్లాడతాను, ఎలా చెప్తాను, నేను అనుకున్నదంతా చెప్పగలుగుతానా లేదా, నేను చేయాలనుకున్నదంతా చేయగలుగుతానా లేదా అనేటువంటి భయం ఉంటుందన్నమాట. శైలీషా వాడికి మాత్రం అసలు స్టేజ్ ఎక్కడానికే భయం ఉంటుంది. తర్వాత శైలీషా వాడికి ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కూడా భయంగానే ఉంటుంది, కంగారుగానే ఉంటుంది, ఎప్పుడైపోద్దా అని చూస్తూ ఉంటారు అనమాట. అందుకని వీళ్ళకి ఏదైనా అఫీషియల్ మీటింగ్స్ అవి జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు ఒక అరగంట గంట మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వాడు శైలీషా వాడు అనుకోండి, వాడు చెప్పాల్సిందంతా జస్ట్ ఇలా ఒక టెక్స్ట్ లాగా తయారు చేసుకుని గబగబా ఒక 5-10 నిమిషాల్లో అది చదివేసి పక్కకు తప్పుకుంటారు అనమాట శైలీషా వాళ్ళు అయితే. కానీ అర్జెంటైన్ నైట్ రకం వాళ్ళు అలా కాదు. అయితే ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాల్సిన ఇంకో రెమెడీ లైకోపోడియం కూడా. లైకోపోడియం వాళ్ళకి కూడా ఇలాంటి భయాలు ఉంటాయి. స్టేజ్ ఎక్కాలంటే భయం, మాట్లాడాలంటే భయం, చేయాలంటే భయం, అది ఉంటుంది. అయితే లైకోపోడియం వాడు ఒకసారి స్టార్ట్ చేశాక దే గెయిన్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇంకా చివరికి వచ్చేటప్పటికి కాన్ఫిడెన్స్ ఇంకా లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా ఇంక్రీజ్ అయిపోయి ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెంట్ కూడా అయిపోతారు లైకోపోడియం వాళ్ళు. అది ఉంటుంది లైకోపోడియంలో. తర్వాత అర్జెంటైన్ నైట్ రకం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే యాంగ్జైటీ వెన్ టైమ్ ఈజ్ సెట్. ఇంత టైంలోగా ఈ పని చేయాలి, పలానా తారీఖున ఎగ్జాము, పలానా రోజు ప్రజెంటేషను, పలానా రోజు నువ్వు ఈ పని చేయాలి అని చెప్తే వాళ్ళకి అక్కడి నుంచి భయం మొదలవుద్ది అనమాట. అలాంటి టైం బౌండ్ లేదు, నీ ఇష్టం, ఫ్రీ అని వదిలేశారు అనుకోండి, వాళ్ళు ఎలాగైనా చేయగలుగుతారు. అయితే ఇక్కడ యాంగ్జైటీ వెన్ టైమ్ ఈజ్ సెట్ అనేది మనకి మిగతా రెమెడీస్లో శైలీషాలోను లైకోపోడియంలోనూ కూడా ఉంటుంది, అలాగే మెడోరినంలో కూడా ఉంటుంది.
అయితే మెడోరినంకి ఆర్జెంటైన్ నైట్రికంకి రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి ప్రెజెంటేషన్లో. వాళ్ళు చాలా కంగారుగా హడావుడి పడిపోతే అలా ఉంటారు. కానీ ఆర్జెంటైన్ నైట్రికంకి మెడోరినంకి అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఆర్జెంటైన్ నైట్రికం వాళ్ళు ముందు నుంచి ప్రిపరేషన్లో ఉంటారు. వీడికి ఎప్పుడో నెల తర్వాత ప్రెజెంటేషన్ ఉందంటే ఇప్పటి నుంచే మొదలు పెడతారు నోట్స్ తయారు చేసుకోవడం. కానీ మెడోరినం వాడు అలా కాదు, చివరి వరకు కూడా రేపు చేసేద్దాం, రేపు మధ్యాహ్నం రాద్దాం, పర్లేదులే రేపు రాత్రి ప్రిపేర్ అయిపోతాం అనుకుంటూ ఉంటారు. చివరి వరకు ఇలాగే ఉంటుంది. చివరిని ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా రేపు పొద్దున ప్రజెంటేషన్ అనగా ఆ రాత్రి అంతా కూర్చొని తయారవుతాడు అనమాట. లాస్ట్ మినిట్లో హర్రీ అవ్వడం అనేది మెడోరినంలో ఉంటుంది. ఆర్జెంటైన్ నైట్రికంలో మాత్రం ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. ఒక రకమైనటువంటి ఓవర్ డూయింగ్ ఉంటుంది ఆర్జెంటైన్ నైట్రికంలో. వాళ్ళకి ఎంత వచ్చినా సరే ఇంకా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా పెర్ఫామ్ చేయాలని ఇంకా రకరకాల పుస్తకాలు రిఫర్ చేయడం, లెక్చర్స్ వినడం, అవి చేయడం, ఈ నోట్స్ రాయడం, అలా చేయడం, అలా చేస్తూ ఉంటాను ఆర్జెంటైన్ నైట్రికం వాళ్ళు. తర్వాత ఆర్జెంటైన్ నైట్రికంలో మనకి కనిపించేటువంటి ఇంకొకటి ఫియర్ ఆఫ్ నారో ప్లేసెస్. దీన్ని క్లాస్ట్రోఫోబియా అంటాం. అంటే క్లోజ్డ్గా ఉన్నటువంటి ప్లేసెస్ అంటే వీళ్ళకి చాలా భయం అనమాట. ఇలా ఓపెన్ డయాస్ అనుకోండి వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అదే క్లోజ్డ్ అనుకోండి అటువైపు ఎండ్ ఉంది, ఇంకేమీ లేదు, క్లోజ్ చేస్తుంది, అప్పుడు వీడికి భయం మొదలవుద్ది అనమాట. అలాంటి చోట ఏరోప్లేన్ ఎక్కాడు అనుకోండి వీడికి భయం. సినిమా థియేటర్కి వెళ్ళాలనుకోండి వీళ్ళలో ఆ భయం మొదలవుతుంది అనమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఎగ్జిట్ ఉండేలా చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జెంటైన్ నైట్రికం సినిమాకి వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తాడో వాడికి బుక్ మై షో అలాంటి చాయిస్లు ఉంటాయి కదా, అలాంటి చోట కొంచెం ఎగ్జిట్కి దగ్గరగా గుమ్మానికి దగ్గరగా ఉండేటువంటి సీటు చూస్ చేసుకుంటారు అనమాట. అలాగే వీళ్ళకి విపరీతమైన ప్లానింగ్ ఉంటుంది. లిఫ్ట్ ఎక్కరు, అదొకటి క్లోజ్డ్ స్పేస్ కదా. లిఫ్ట్ అంటే విపరీతమైన భయం ఉంటుంది అసలు. వీళ్ళకి జరిగేటువంటి ఇన్సిడెంట్స్ కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. వీళ్ళు లిఫ్ట్ ఎక్కడం, అది చెడిపోవడం, ఆగిపోవడం అలాంటివి అవుతూ ఉంటాయి. దాంతో ఇంకే ఎక్కువైపోద్ది అనమాట. తర్వాత వీళ్ళకి విపరీతమైన ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్లో కూడా ఈ క్లాస్ట్రోఫోబియా అనేది మనకు అక్కడ యాడ్ అవుద్ది అనమాట. అది మనం ఎలా చూడొచ్చు అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏ హైదరాబాదో ఏ తిరుపతో వెళ్ళాలనుకోండి, వెళ్ళే టికెట్ దొరికింది, అక్కడి నుంచి వీడు రిటర్న్ టికెట్ కూడా ట్రై చేస్తూ ఉంటాడు. రిటర్న్ టికెట్ కానీ బుక్ అవ్వలేదనుకోండి, దొరకలేదు, ఇంకా చచ్చినా ఆ జర్నీకి వెళ్ళడు. దొరికిన టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంట్లో కూర్చుంటాడు అనమాట. ఎందుకని క్లోజ్డ్ అండ్ తిరిగి రావడానికి లేదు, ఏమవుతుందో. అక్కడ వెళ్ళాక నాకు టికెట్ దొరకకపోతే తత్కాలు దొరికితే పర్వాలేదు నేను తీసి పెడతాను అన్నా సరే అస్సలు ఒప్పుకోవడం అనమాట. అంత పెర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. క్లాస్ట్రోఫోబియాతో మిక్స్ అయి ఉంటుంది ఆ ప్లానింగ్. తర్వాత ఆర్జెంటైన్ నైట్రికం వాళ్ళని సులువుగా ఐడెంటిఫై చేయడం ఎలాగా, ఇందాక అనుకున్నాం కదా, మనకి బుజ్జి గారు ఒక కిటికీ ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ ఒక కేసు చెప్పారు, శ్రీదేవి గారు ఇచ్చినటువంటి నోట్స్లో ఉంది. ఒకసారి ఆ ప్రెజెంటేషన్ అంతా కూడా ఆర్జెంటైన్ నైట్రికం ఏమో అన్నట్టుగా ఉంది, కానీ అక్కడ పేషెంట్ దొరకట్లేదు, యాంగ్జైటీ ఉందని చెప్పాం కదా ఇందాక, ఒప్పుకోరు యాంగ్జైటీ ఉందని. అప్పుడు బుజ్జి గారు ఏమడిగారంటే, అమ్మాయి నీ టైంలో నీ వాచ్లో టైం ఎంత, ఎలా పెట్టుకుంటావా అని అడిగారు. అడిగితే ఒక 10 నిమిషాలు ముందు పెట్టుకుంటానండి అని చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయికి ఆర్జెంటైన్ నైట్రికం ప్రిస్క్రైబ్ చేశారనమాట. అంటే వెన్ టైమ్ ఈజ్ సెట్ దేర్ విల్ బి యాంగ్జైటీ. అందుకని ఒక టైం పెట్టుకుంటారు, దేనికైనా సరే ప్రయర్గా ఉంటారనమాట. వీళ్ళని మనం ఒక క్వశ్చన్ వేసి ఆర్జెంటైన్ నైట్రికం అవునా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఏంటంటే నువ్వు ప్రయాణానికి ఎంతసేపు ముందు బయలుదేరుతావు, నీకు ట్రైన్ ఎక్కాలి, 6 గంటలకు ట్రైను, ఎన్నింటికి వెళ్తావు అని అడిగారు అనుకోండి. మామూలుగా ఎవరైనా అయితే ఇప్పుడు ట్రాఫిక్ కండిషన్స్ని బట్టి ఒక అరగంట 40 నిమిషాలు ముందు బయలుదేరుతాం. కానీ ఆర్జెంటైన్ నైట్రికం వాడు కనీసం 2 hours ముందు బయలుదేరుతాడు. అది ఆర్జెంటైన్ నైట్రికంకి కన్ఫర్మేటరీ అనమాట. దాన్ని బట్టి ఆర్జెంటైన్ నైట్రికం వేసేయకూడదు, మిగతా ఫీచర్స్ కూడా మనం చూసుకోవాలి. అలాగే మనకి తర్వాత రెమెడీ జెల్సీమియం. జెల్సీమియం కూడా మనకి యాంగ్జైటీలో వన్ ఆఫ్ ద ఫస్ట్ గ్రేడ్ రెమెడీస్. అయితే జెల్సీమియంలో ఏంటంటే వాళ్ళు సిచ్యుయేషన్ని ఒక షాక్ లాగా రిసీవ్ చేసుకుంటారు అంటే ఇక్కడ యాంటిసిపేషన్ ఆఫ్ ద షాక్ ఉంటుంది. అది ఇక్కడ ప్రాబ్లం. వీళ్ళు ఏం జరిగినా సరే షాక్గా ఫీల్ అవుతారు. అది చిన్న ప్రాబ్లం అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోడు ఆడతా పడిపోయాడు అంటాను, పడిపోయా అయిపోయి ఏమైంది
అలా ఉంటుంది అనమాట వాళ్ళ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు పలానా ఆయన ఎవరో సడన్గా చనిపోయారంట అంటే అయ్యో చనిపోయాడా అని అనుకుంటాం, కానీ వీళ్ళు దాన్ని అయ్యో భయ్ రాత్రి కదా మాట్లాడాను, ఏంది ఎందుకు చనిపోయాడు అలా మాట్లాడతారనమాట. ఏ సిచ్యుయేషన్ అయినా సరే వాళ్ళు పెర్సెప్షన్ ఒక షాక్ లాగా రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు దానికి వచ్చేటువంటి రియాక్షన్ మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ట్రెంబ్లింగు, షివరింగు, కన్వల్జన్స్, ఇలాంటి దానిలోకైనా వెళ్ళొచ్చు. లేదా పెరాలిటిక్ కండిషన్, పెరాలిటిక్ వీక్నెస్, కంప్లీట్ వీక్నెస్, ప్రోస్ట్రేషన్, అందులోకైనా వెళ్ళొచ్చు. అది కానీ ఇది కానీ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి బుజ్జి గారు ఇచ్చిన పాయింట్ ఏంటంటే జెల్సీమియం ఫేవర్స్లో ఇండికేట్ అయ్యేటప్పుడు కొంచెం టెంపరేచర్కే ఎక్కువ నీరసం ఉంటుంది. అంటే వాడికి ఉన్నది 100 టెంపరేచర్ ఉంటుంది, కానీ నీరసం చూస్తే ఒక 104, 105 టెంపరేచర్ వచ్చిన వాళ్ళకి ఎంత నీరసం ఉంటుందో అంత నీరసం ఉంటుందన్నమాట. అది జెల్సీమియం గురించి ఇచ్చింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఉన్నటువంటి సిచ్యుయేషన్ చిన్నదే, కానీ వీళ్ళ పెర్సెప్షన్ దానికి చాలా మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది అనమాట. ఉన్నదానికి ఒక 100 రెట్లు ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళ తాలూకు ఫియర్ అనేది జెల్సీమియంలో. తర్వాత ఆర్జెంట్ నైట్ర్ కంపేర్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజన్లో అల్యూమినా ఒకటి, కాల్కేరియా సిలికేట్ ఒకటి, ఇవి 2 కూడా అంత కన్ఫ్యూషన్ ఉంటాయని ఇచ్చారు మాస్టర్. అయితే కాల్కేరియా సిలికేటా ఏంటంటే కాల్కేరియా సిలికేటాలో మనకి రెపటరీలో ఒక రూబ్రిక్ ఉంటుంది. యాంగ్జైటీ అబౌట్ మనీ మ్యాటర్స్ అండ్ యాంగ్జైటీ అబౌట్ హెల్త్, ఇవి 2 ఉంటాయి అన్నమాట. మనీ గురించి, హెల్త్ గురించి, ఈ రెండింటి గురించి యాంగ్జైటీ ఫీల్ అవుతూ వీళ్ళకి ఎప్పుడు ఏదో జబ్బు వచ్చేసింది, ఏదో అయిపోయింది, నాకు ఏదో వచ్చేసింది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మనం ఈ టీనేజ్లో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్లో ఇలాంటి వాళ్ళలో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు వచ్చినటువంటి కంప్లైంట్ చిన్నదే, కానీ అవర్స్ టుగెదర్ వెయిట్ చేస్తూ ఉంటారు, మాటి మాటికి వస్తూ ఉంటారు. ఒక రకంగా హైయర్ సమస్య ఏమో అని మనకు డౌట్ వస్తుంది అనమాట. అలాంటి వాళ్ళలో ఈ టీనేజ్ పిల్లల్లో మనకి కనిపించేటువంటి యాంగ్జైటీలో మనం కాల్కేరియా సిలికేట్ అని రూల్ అవుట్ చేసుకోవాలంటే మిగతా సిమ్టమ్స్ కూడా చూసుకోవాలి, ఒక్కదాన్ని బట్టే కాదు. తర్వాత లైకోపోడియం, లైకోపోడియం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఇందులో కూడా మనకి చాలా యాంటిసిపేషన్ ఉంటుంది. అయితే లైకోపోడియం ప్రెజెంటేషన్ చూసినప్పుడు మనకి పోస్ట్పోనింగ్ నేచర్ ఉంటుంది. ప్రతిదీ కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు విపరీతంగా. పోస్ట్పోన్మెంట్ అండ్ ప్రోక్రాస్టినేషన్, ఇవి 2 లైకోపోడియం తాలూకు క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైకోపోడియం లాయర్కి కేసు అప్పగించారు అనుకోండి, సంవత్సరాల తరబడి వాయిదాలు జరుగుతూనే ఉంటాయి. చివరికి జడ్జి కోపం చేయాలి, ఎంతసేపు వాయిదాలైనా రేపైనా కేసు తీసుకో అంటే ఇంకప్పుడు చచ్చినట్టు తీసుకుంటాడు అనమాట. కానీ ఒక్కసారి కేసు తీసుకోవడం మొదలుపెట్టాక అప్పటికే కేసు గురించి వాడు చాలా స్టడీ చేసి ఉంటాడు. చాలా ఇంటలెక్చువల్ పీపుల్ లైకోపోడియం వాళ్ళు, అందుకని మంచి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఒక్కసారి మొదలు పెట్టాక వెనక్కి తిరిగి చూడరు అనమాట. ఇందాక మనం స్టేజ్ ఫ్రైట్లో చెప్పుకున్నాం కదా, స్టేజ్ ఎక్కే వరకే వీళ్ళకి భయం ఎలా పెర్ఫామ్ చేస్తాం అనేది. ఒకసారి మొదలు పెట్టాక ఇంకా వాళ్ళకి భయం పోతుంది. చాలా సక్సెస్ఫుల్గా ఆ వర్క్ని వాళ్ళు అకాంప్లిష్ చేస్తారనమాట. అయితే లైకోపోడియంలో మనకు ప్రామినెంట్గా కనిపించేది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచే వీళ్ళు ప్రతిదీ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారనమాట. ఎందుకని వస్తుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే వీళ్ళలో మనకి కెంట్రెపెటరీలో చూసినట్టయితే డెల్యూషన్ స్మాల్ అనే చోట లైకోపోడియం ఉంటుంది. అంటే లైకోపోడియం వాళ్ళకి దే ఆర్ వెరీ స్మాల్ అనమాట. వాళ్ళకి మనం చాలా చిన్నవాళ్ళం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికన్నా నేను చాలా తక్కువ, నాకు ఏమీ రాదు, నాకేమీ తెలియదు అనుకుంటూ ఉంటారనమాట. దానివల్ల వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే లైకోపోడియం వాళ్ళకి ఆపోజిట్ డైమెన్షన్ కూడా ఉంది. అంటే రెమెడీ ఆఫ్ పొలారిటీ అనమాట లైకోపోడియం మనకి. ఒకవైపున వీళ్ళలో ఈ రకమైన కోవార్డియస్ నేచరు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇంకోవైపు ఏమో డిక్టటోరియల్ అండ్ డామినేటింగ్ నేచర్ ఉంటుంది. అయితే ఇది మనం ఎలా మరి 2 రకాలు ఈ వీళ్ళలో ఎలా పొసుకుతుంది అంటే ఇది అర్థం చేసుకోవడానికి మనకి ఇంకొక రూబ్రిక్ ఉంది. అదేంటంటే దే ఆర్ వెరీ ప్లీజింగ్ టు ద సుపీరియర్స్ అండ్ హార్డ్ టు ద ఇన్ఫీరియర్స్. అంటే వాళ్ళకన్నా చిన్నవాళ్ళు, వాళ్ళకన్నా ర్యాంకింగ్లో తక్కువ వాళ్ళు, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళ మాట వినేవాళ్ళు, అలాంటి వాళ్ళు అనుకోండి వాళ్ళ మీద వీళ్ళు విపరీతమైన డామినేషన్ చూపిస్తూ ఉంటారు. అదే బయటకు వెళ్ళేటప్పటికి పిల్లైపోతారు అనమాట.
ఇంకేం మాట్లాడలేరు. అలాంటి చోట మాత్రం ఒబీడియన్స్ ఉంటుంది. ఇది మనం ఒక రకంగా పిల్లల్లో కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఉంటారంటే పిల్లలు మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు చాలా బుద్ధిగా చక్కగా ఇన్షర్ట్ చేసుకుని ముక్కు మీద వేలేసుకుని ఇలా కూర్చుంటాడు పిల్లడు, అసలు కదలడు. కానీ ప్రెజెంటేషన్ చూస్తుంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్పేది వింటా ఉంటే అయ్య బాబు వీడు అసలు మాట వినండి, విపరీతమైన అల్లరి చేస్తాడు, ఎక్కడ చూసినా కంప్లైంట్లే అని చెప్తారు. మ్యాచ్ అవ్వదన్నమాట. ఎందుకని మనం కొత్త, మన దగ్గరికి వచ్చేటప్పటికి కామ్గా ఉంటాడు, నోటి మీద వేలేసి కూర్చుంటాడు. కానీ తెలిసిన వాళ్ళ దగ్గర వాడికి ఒక సర్కిల్ ఉంటుంది అన్నమాట, అక్కడ మాత్రం వాడు విపరీతంగా అల్లరి చేస్తూ ఉంటారు. అలాంటి చోట వాళ్ళు డామినేషన్ చూపిస్తారనమాట. అంటే వాళ్ళ డామినేషన్ ఎంతసేపు వాళ్ళ మాట వినే వాళ్ళ అమ్మ మీద, వాడి గారం చేసే వాళ్ళ తాతయ్య దగ్గర, వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం చాలా బుద్ధిమంతుల్లాగా ఉంటారు. తర్వాత వీళ్ళలో ఈ పాత వాళ్ళ దగ్గర, తన మాట వినే వాళ్ళ దగ్గర వీళ్ళకి డామినేషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇది మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే వీళ్ళలో పవర్ ఆఫ్ లవ్ ఉంటుంది. అంటే ఆ లోపల నుంచే వాళ్ళకి ఆ డామినేట్ చేయాలటువంటి ఇది ఉంటుందన్నమాట. కానీ అది ఎంతసేపు ఒక క్లోజ్డ్ సర్కిల్లోనే ఉంటుంది. అయితే లైకోపోడియం వాళ్ళు చాలా ఇంటలెక్చువల్ అండ్ చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు వాళ్ళ ఇంట్లో మొదలవుతుంది వీళ్ళ డామినేషను. నెమ్మదిగా అంటే స్ట్రేంజర్ కాస్త ఎక్వైంటెన్స్ పెరిగి పాతవాడు అయ్యే కొద్దీ వాడి మీద డామినేషన్ వస్తుంది అనమాట. అంటే ఆ సర్కిల్ ముందు ఒక 4-5 ఉంటారు ఫ్యామిలీలో, తర్వాత అది నెమ్మదిగా ఆ చుట్టుపక్కల, ఇంటి పక్కల, ఎదురింట్లో అలా ఒక 10 మందికి పెరుగుతుంది. తర్వాత ఫ్రెండ్స్ అలా ఓ 25 మందికి పెరుగుతుంది. అలా వీడు నెమ్మదిగా ఏజ్ పెరిగే కొద్దీ ఈ సర్కిల్ పెరుగుద్ది అనమాట, ఈ గ్రూప్ పెరుగుతుంది. వాళ్ళ మీద వీళ్ళు డామినేషన్ చూపిస్తూ ఉంటారు. అక్కడ మనకి లవ్ ఆఫ్ పవర్ అనేది అక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఎంతసేపు వాళ్ళు డామినేట్ చేసి పడేస్తూ ఉంటారు వీళ్ళు లైకోపోడియం వాళ్ళు. అదే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం నోరు మెదపరు. తర్వాత స్టేజ్ ఫ్రైట్, ఎగ్జామినేషన్ ఫియర్, అందులో మనం ఇందాక ఆర్జెంటోనైట్రికం, సైలీషియా అక్కడ కంపేర్ చేసుకున్నాం కదా. తర్వాత లైకోపోడియము, సైలీషియా ఈ రెండింటి గురించి మనకి బుజ్జి గారు ఒక పాయింట్ ఇచ్చారు. ఏంటంటే ఇద్దరికి కూడా కొంచెం వెనకాల వెన్ను తట్టేవాళ్ళు కావాలన్నమాట. పర్లేదురా నువ్వు రాయగలవు, కంగారు పడక పర్వాలేదు అని చెప్పారు వాళ్ళకి ఎవరైనా. ఇద్దరు కూడా ఆ ఎగ్జామ్ బాగా రాస్తారనమాట. అలాగే వాళ్ళకి ఒక సపోర్ట్ కావాలి. అయితే ఇక్కడ మనం ఈజీగా ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటే బుజ్జి గారు ఇచ్చిన పాయింట్, లైకో పీపుల్ వన్స్ దే స్టార్ట్ గో ఆన్ రైటింగ్ వెల్. తర్వాత లైకోపోడియం వాళ్ళకి దే సఫర్ ఫ్రీక్వెంట్ కోల్డ్స్, లాస్ ఆఫ్ ఎపిటైట్, డైజెస్టివ్ ట్రబుల్స్ అండ్ లాస్ ఆఫ్ వెయిట్. ఇవి ఉంటాయి లైకోపోడియం వాళ్ళలో. ఎక్కువగా డైజెస్టివ్ ట్రబుల్స్, కోల్డ్స్ ఇవి ఉండి వీటితో కొంచెం చిక్కిపోతూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళలో ఇలాంటి ఎగ్జామినేషన్ ఫంకు, స్టేజ్ ఫ్రైట్ అవి ఉంటే మనకి లైకోపోడియం వేయచ్చు. అదే సైలీషియా అనుకోండి, వాళ్ళలో ఈ యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు స్వెట్ ఇన్ పామ్స్ అండ్ సోల్స్ అది ఉంటుంది సైలీషియా వాళ్ళలో. అది మనకి బుజ్జి గారు ఇచ్చిన డిఫరెన్షియేటింగ్ పాయింట్. తర్వాత మెడోరినం, ఇందాక మనం చెప్పుకున్నాం యాంగ్జైటీ వెన్ టైమ్ ఈజ్ సెట్ అని, మెడోరినంలో ఉంటుంది. అలాగే ఆర్జెంటోనైట్రికంలో ఉంటుంది, అలాగే సైలీషియాలో ఉంటుంది. అలాగే యాంటిసిపేటరీ యాంగ్జైటీ, ఏం జరుగుతుందో ఎప్పుడేమవుతుందో అనేటువంటి యాంగ్జైటీ మనకి ఆర్జెంటోనైట్రికంలో ఉంటుంది, లైకోపోడియంలో ఉంటుంది, మెడోరినంలో ఉంటుంది. వీళ్ళ ముగ్గురులోనే కూడా ఉంటుందన్నమాట. అయితే మెడోరినం మనం ఎలా పట్టుకోవాలి అనేదానికి మాస్టర్ గారు మనకి చాలా ఈజీగా ఇచ్చారు. అసలు ఎక్కడ మనకి మెడోరినం గురించి ఇలాంటి డైమెన్షన్ లేదు అసలు ఏ బుక్లోనూ కూడా. అంటే ఉంటే ఉండొచ్చు, నాకు దొరకలేదు. ఏంటంటే అతి వినయం మనందరికీ తెలిసిందే. మెడోరినం వాడు నమస్కారం చేస్తే నేలకు ఉండిపోతాడు, అంత వినయం చూపిస్తారనమాట. కానీ వాళ్ళకి అవకాశం దొరికిందా జుట్టు పట్టుకుంటారు, అలా ఉంటారు మెడోరినం వాళ్ళు. దాన్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే మెడోరినం గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ బుజ్జి గారు మాత్రమే ఇచ్చారు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ డైమెన్షన్ మనకి ఇంక ఎక్కడా లేదు. వీళ్ళలో ఏంటంటే విపరీతమైన భయం ఉంటుంది. హైఎస్ఎంఎస్లో ఎలాంటి ఇమాజినేషన్స్ అయితే ఉంటాయో
జబ్బు గురించి అది వచ్చేస్తుందేమో, ఇది వచ్చేస్తుందేమో, అదైపోయిందేమో, ఇదైపోయిందేమో, అలాంటి ఇమాజినేషన్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఇమాజినేషన్స్ మెడోరినంలో కూడా ఉంటాయి. అయితే దాంతోపాటు వీళ్ళకి ఆర్జెంటైన్ నైట్రికం లాగా యాంటిసిపేషన్ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకి ఒక రకమైనటువంటి రిలీజియస్ సూపర్స్టిషియస్ నేచర్ ఉంటుంది. ఇది బుజ్జిగారు ఇచ్చిన డైమెన్షన్. ఇది మనకి ఇంకెక్కడ లేదు. సూపర్స్టిషియస్ నేచర్ అనమాట. అంటే వీడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బుజ్జిగారి దగ్గరికి ఒక పేషెంట్ వచ్చేవారు. ఆయన ఏంటంటే ఇప్పుడు జాతకాలు చూపించుకునేవాడు అనమాట. ఇవేవో నాకంత తెలియదు జాతకాల గురించి. అది ఈ హౌస్లో ఇది ఉంటాయి, అది ఉంటే ఇది అలా చెప్తారు కదా, అవి చెప్తూ ఉండేవాడు అనమాట. ఇది అయినప్పుడు నాకు ఏమైనా అవుతుందేమో అండి, పర్లేదంటారా, ఇలా మాట్లాడేవాడు. జబ్బు గురించి మాట్లాడేవాడు కాదు. అతనికి నాకు ఈ కంప్లైంట్ ఉంది, నాకు అది ఉంది అని చెప్తాం కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన మాత్రం ఈ విషయాలు మాట్లాడేవాడు. లేకపోతే పలానా శనివారం రోజు ఇలా జరిగింది, దానివల్ల ఇలా ఏమైనా అవుతుందంటారా, ఇలాంటివి అడుగుతూ ఉంటారనమాట. ఇది ఉంటుంది మెడోరినంలో. ఇది ప్లస్ ఆర్జెంటైన్ నైట్రికం లాంటి యాంటిసిపేషను, హైఎస్ఎంఎస్ లాంటి ఇమాజినేషను, ఇవి మూడు కలిసి ఉంటాయి. ఇవి మూడు కలిసి ఉంటే ఇంకా అది డెఫినెట్గా మెడోరినమే అనమాట. తర్వాత అనంత్ కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు కొన్ని కేసెస్లో చూసినప్పుడు. బుజ్జిగారు అలా ఇచ్చారు అనేది. ఇది మనకి మాస్టర్ గారు కూడా ఇచ్చారు. మనకి ఫిలాసఫీ లెక్చర్స్లో ఒక చోట చెప్తారు, నిరంతరము కీడు సంకించు మనసు అని చెప్పారు మెడోరినం వాళ్ళ గురించి చెప్తూ మాస్టర్. అయితే దీనికి నాకు ఒక చిన్న మొన్న కొంచెం దీని గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ప్రూఫ్ కూడా దొరికింది. ఎలెన్స్ ఎన్సైక్లోపీడియా అని మనకు ఒక బుక్ ఉంది, ఇంతలో ఉంటుందో బుక్. అయితే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్స్ అవి వచ్చాయి కాబట్టి ఇదివరకంటే అలాంటి బుక్స్ మనం చదవడం చాలా కష్టం, కానీ ఇప్పుడు మనం రెఫరెన్స్గా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది సాఫ్ట్వేర్స్లో. అందులో సెర్చ్ చేసినప్పుడు మనకి రివర్స్ రిపటరైజేషన్ అని ఉంటుందన్నమాట సాఫ్ట్వేర్లో ఒక ఆప్షన్. అందులోకి వెళ్ళినట్టయితే ఈ రెమెడీ కింద ఏ రూబ్రిక్స్ ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. దాని నుంచి మెట్రోమెటికల్లోకి వెళ్ళి ఆ రూబ్రిక్స్లోంచి ఆ మెట్రోమెటికా ఫీచర్ ఎలా డెవలప్ అయింది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఎలెన్స్ ఎన్సైక్లోపీడియాలో మనకి మెడోరినం గురించి ఇచ్చింది ఏంటంటే, యాంటిసిపేషన్ ఫీల్స్ మ్యాటర్స్ సెన్సిటివ్లీ బిఫోర్ దే అక్కర్ అండ్ జనరల్లీ కరెక్ట్లీ. ఎగ్జాక్ట్గా జరుగుద్దంట. మెడోరినం వాడు ఇలా అవుతుందేమో అని అన్నాడంటే ఇంకా అది జరిగిపోద్ది అనమాట ఖచ్చితంగా. అలా ఉంటారంట మెడోరినం వాళ్ళు. దాన్నే మనకి ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఇలా ఏదో ఒకటి అయిందనుకోండి, ఇంకా అప్పటి నుంచి వాడికి భయం పట్టుకుంటుంది, ఏమి ఇలా అయిపోద్దేమో అలా అయిపోద్దేమో అని భయపడిపోతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి. దాన్నే మనకి మాస్టారు నిరంతరం కీడు సంకించు మనసు అనేటువంటిది ఇచ్చారనమాట. ఇది మెడోరినంకి చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్. తర్వాత కాలీకార్బ్ కూడా మనకి వన్ ఆఫ్ ద మెయిన్లీ ఇండికేటెడ్ రెమెడీస్ అండర్ ద హెడ్డింగ్ ఆఫ్ యాంగ్జైటీ. అయితే కాలీకార్బ్లో ఏంటంటే ఇది మనకి కెంట్ ఇచ్చిన ప్రకారం వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ ఈ రెమెడీ. ఇందులో మనకి దే ఫైట్ విత్ దేర్ బ్రెడ్ అండ్ బటర్ అని సింపుల్గా ఒక లైన్లో తేల్చేస్తారు కెంట్ గారు. దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు రెపటరీ లాంగ్వేజ్లో చూసినట్టయితే దే హ్యావ్ యాంగ్జైటీ అబౌట్ బ్యాడ్ న్యూస్, యాంగ్జైటీ అండ్ ఫియర్, యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్, యాంగ్జైటీ అబౌట్ హెల్త్, యాంగ్జైటీ ఇన్ హౌస్ అది ఇచ్చారు రెపటరీలో. అంటే ఇంట్లో ఉంటే భయం అంట. ఎవరికైనా ఇంటికి వస్తే కొంచెం భయాలు ఎండిపోయి కాస్త ప్రశాంతంగా ఉండాలి. కానీ కాలీకార్బ్ వాడికి యాంగ్జైటీ ఇన్ ఫియర్ ఉంటుంది. దాన్ని మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఫైట్స్ విత్ ఈస్ బ్రెడ్ అండ్ బటర్ అనే దాంతో మిక్స్ చేసుకొని చదువుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, వీడికి నిరంతరం కూడా ఇంట్లో వాళ్ళతో వీడికి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, తమ్ముడు, ఇలా వాళ్ళతోటే లింకప్ అయి ఉంటాడు అనమాట. ఎంతసేపు వాళ్ళ గురించి యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అటు నుంచి రెసిప్రికేట్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో వాళ్ళు ఆ రకమైన భయం బయలుదేరి అది నాకు కావాలి అని వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. బ్రెడ్ అండ్ బటర్ అంటే ఏంటి, మనకి లైవ్లీహుడ్ అదే కదా. దానికోసం నిరంతరం వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు కాలీకార్బ్ వాళ్ళు. ఎక్కడైతే వాళ్ళు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ నుంచి తిరిగి అది రానప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళతోనే దెబ్బలాడుతూ ఉంటారనమాట. ఇది కొంచెం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సాధారణంగా మనం ఇళ్లలో చూసినప్పుడు ఎప్పుడు భార్యాభర్తలు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆవిడ ఎప్పుడు ఆయన వదిలిపెట్టి ఉండదు.
ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది, పుట్టింటికి కూడా వెళ్ళదు. కానీ ఎప్పుడో అతనితో దెబ్బలాడుతూనే ఉంటుంది ప్రతిదానికి. నువ్వు అత్తలేదు, ఇది మర్చిపోయావు, అది కొనలేదు, ఇది పట్టురాలేదు, ఇలా ఎప్పుడు దెబ్బలాడుతూ ఉంటారు అనమాట. సిచ్యుయేషనల్గా ఇలా ఉంటారు ఖాళీ కార్పు వాళ్ళు. అప్పుడు ఆ హస్బెండ్కి ఏదైనా చిన్న ఇల్నెస్ వచ్చిందనుకోండి, వీళ్ళు విపరీతంగా కంగారు పడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. వీళ్ళే ఆయన గురించి మందులకు రావడం, మందులు పట్టుకెళ్ళడం అలా చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఖాళీ కార్పు వాళ్ళకి ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ గురించి యాంగ్జైటీ ఉంటుంది కదా. అందుకని వీడు సెకండ్ టైమో, థర్డ్ టైమో, ఫోర్త్ టైమో అలా వచ్చినప్పుడు వీడి ఇంట్లో వాళ్ళని ఎవరో ఒకరిని పట్టుకొస్తూ ఉంటాడు. వీడు వచ్చినప్పుడు, ఏమంటే మా అబ్బాయికి ఇలా ఉంది, బాగాలేదు, పర్లేదు, దానికి మందులు ఉంటాయా మీ దాంట్లో అని అడుగుతాడు అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాడు ఆవిడ గురించి ఆవిడని తీసుకొస్తాడు. తర్వాత వచ్చినప్పుడు వాళ్ళ అమ్మని, అలా ఎవరో ఒకరిని ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్టేషన్కి పట్టుకొస్తూ ఉంటారు. ఎందుకని వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నటువంటి అటాచ్మెంట్ అలా ఉంటుంది, వాళ్ళ మీద వీళ్ళు నిరంతరం డిపెండెంట్ అనమాట. అందుకని వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళు తట్టుకోలేరు. దీనికి కన్ఫర్మేటరీ ఏంటంటే వీళ్ళలో డ్రీమ్స్ కూడా అలాగే ఉంటాయి. డ్రీమ్స్ ఆఫ్ డెత్ ఆఫ్ రిలేటివ్స్ అనే దాంట్లో ఖాళీ కార్పు నెంబర్ 1 రెమెడీ. అలాగే డ్రీమ్స్ ఆఫ్ డెడ్ రిలేటివ్స్, డ్రీమ్స్ ఆఫ్ డెడ్ పీపుల్, తర్వాత డ్రీమ్స్ ఆఫ్ డెత్ ఆఫ్ పేరెంట్స్, ఇవి ఉంటాయి. పేరెంట్స్ అంటే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు కదా చిల్డ్రన్, ఆ డిపెండెన్సీ పోతుంది. అదేమన్నా వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ డిపెండెన్సీ పోతుంది, అప్పుడు నేను ఏమైపోతాననే క్వశ్చన్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. దాని గురించి వీళ్ళలో ఆ రకమైనటువంటి యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ హయసామస్. దీని గురించి మనకి మామూలుగా మనం హయసామస్ అనేటప్పటికీ సస్పిషను, లాష్విసిస్ నేచరు, లివిడ్నెస్ ఇలాంటివి చూస్తూ ఉంటాం. దీంతో పాటు మనకి మాస్టర్ గారు ఇచ్చిన, బుజ్జి గారు ఇచ్చినటువంటి డైమెన్షన్ ఇది ఇమాజినేషన్ ఉంటుందన్నమాట. మీరు రెపటి చూసినట్టయితే ఫియర్ ఆఫ్ డిసీజ్లో హయసామస్ ఉండదు, అసలు ఇమాజినేషన్లో హయసామస్ ఉంటుంది. అందుకని వీళ్ళు ఎప్పుడు లేనిపోనవని ఊహించుకుంటూ ఉంటారు, కొత్త కొత్త జబ్బుల్ని ఊహించుకుంటూ ఉంటారు. నాకు పలానా ఊళ్ళో పలానా జబ్బు వచ్చింది అనుకోండి, అది వీడికి వచ్చేసింది అనుకుంటాడు. ఆ లక్షణాలన్నీ వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. తర్వాత వీళ్ళు ఒకసారి ఇలా లక్షణాలు చెప్పడం మొదలుపెట్టారనుకోండి, ఇంకా ఆపరు అసలు. ఇంకా ఎంతసేపు అయినా మీరు వదిలేశారంటే అరగంట, 40 నిమిషాలు, గంట సేపు కూడా మనకి ఇలాగా ఒక పుస్తకం అయిపోద్ది, వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ రాసుకుంటాయి. కానీ మనకి బిహైండ్ ద సీన్ చూడడం రావాలి. ఇందాక మనకి మాస్టర్గా చెప్పింది అదే, కేవలం సిమ్టమ్స్లో ఎప్పుడు మందు ఉండదు. సిమ్టమ్స్ వెనకాల ఉన్నటువంటి ఆ పేషెంట్ని, ఆ పర్సన్ని, ఆ పర్సనాలిటీని, ఆ వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి రెమెడీ దొరుకుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం వాళ్ళు చెప్తున్నటువంటి ఇక్కడ ఇంకొకటి చిన్నది గుర్తొచ్చింది. అంటే హైస్యామస్ చెప్పేప్పటికి చాలా ఉంటాయి, కానీ అందులో ఒకటి బాగా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, మేము ఒక డిస్పెన్సరీలో వెళ్తున్నప్పుడు అప్పుడు నెలకోసారి టూర్ చేస్తుండేవాడు. ఆ డిస్పెన్సరీ నెలకోసారి టచ్ చేసేవాడు. ఆ డిస్పెన్సరీ వాలంటీర్స్లోనే కాయిన్ ఉండేవాడు. ఆయన నేను ఎప్పుడైతే వెళ్ళానో అప్పటి నుంచి మళ్ళీ నేను నెక్స్ట్ టైం వెళ్ళేదాకా రోజు డైరీలాగా రాసుకునేవాడు. ఆ డైరీ ఏమిటి, ఇన్ని గంటలు లేచాను, ఇన్ని గంటల మోషన్ అయింది, ఇన్ని గంటలకి తిన్నాను, ఇన్ని గంటలకి ఇది అయిందని చెప్పి డైరీలు రాసి మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి తన కేసు లాస్ట్లో పెట్టుకుని అన్నీ చూసిన తర్వాత నా కేసు లాస్ట్లో చూడండి అని చెప్పి, ఇంకా ఆ లాస్ట్లో 1-2 గంటలు కూడా చాలదనమాట, అవన్నీ చదివినిపిస్తా అంటాడు. అవన్నీ ప్రతి ఒక్కటి రాసి నా ఎదురుకుండా పెట్టాడు. అని నేను చదువుతాను లేవని, నేను చదివిపిస్తాను, మళ్ళీ చదివిపిస్తాడు ఒక్కొక్కటే. అందులో ఏడు చదివించేది, 8 గంటలకు కాఫీ తాగాను, 8 గంటకి స్నానం చేశాను, ఇవన్నీ అనమాట. ఇలాగ ఒక పెద్దది, ఇంతకంటే పెద్ద కేసు నాకు యూరోప్లో తగిలింది. యూరోప్ ఈ నెలకోసారి వెళ్తే యూరోప్ సంవత్సరానికి ఒకసారి వెళ్ళాడు కదా. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా రెగ్యులర్గా మన తింటూ వచ్చేవాడు. ఆయన హోమియోపతిక్ డైరీ అని చెప్పి దాన్ని టైప్ చేసేసి చక్కగాను నేను వెళ్ళగానే నేను వెళ్ళిన గంటలో తెచ్చి ఇది ఇచ్చేవాడు అనమాట. నేను అక్కడ ఆ డిస్పెన్సరీ ఒక వారం రోజులు ఎంతో అక్కడ లెక్చర్స్ పాఠాలు చెప్పడానికి డిస్పెన్సరీ చూడడానికి ఉన్నాడు. ఈ వారం రోజుల లోపల ఇవన్నీ నువ్వు చదివేసి అని చెప్పేసినవాడు. ఇది పెద్ద పుస్తకంలా ఉండేది అనమాట. ఇది ఏమిటంటే నేను అప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు దాకా డైరీట మొత్తం అంతా. ఈరోజు ఆలోచించాను, ఈరోజు అలా చేశాను, ఈరోజు వాళ్ళతో మాట్లాడేది ఇవన్నీ. సరే ఒకసారి చూశాను, రెండోసారి అర్థమైంది. అప్పుడు ఏం చేశానంటే పైగా ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ తన కేసు చూసేప్పుడు ఇవన్నీ డిస్కస్ చేస్తానేవాడు.
అంటే ఏమిటి, ఎన్ని గంటలు పడుతుంది, ఎంత ఏమిటి డిస్కస్ చేస్తానేవాడు. సరే నేను ఎవడు ఒకసారి చూసిన తర్వాత రెండోసారి చెప్పండి, నీ డైరీ చాలా తరవుగా చదివేశాను నేను, ఎందుకంటే మిగతా కేసులు అంతసేపు పట్టవు, అందుకని ఖాళీ టైం ఎక్కువ చదివేశాను, నేను ప్రిపేర్డ్గా ఉన్నానని నేను చూశాను, ఆయన బట్టి డిస్కస్ చేయాలంటాడు. అప్పుడు చూసి ISMS 3-4 సార్లు 10-15 దాకా వేయాల్సి వచ్చింది ఆ కేసు. తర్వాత ISMS వాళ్ళకి ఇంకా డాక్టర్ నేను చెప్పిందంతా విన్నాడా లేదా, అర్థం చేసుకున్నాడా లేదా అనేటువంటి డౌట్ కూడా ఉంటుందన్నమాట. అందుకని మాటికి చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో మెడిల్సమ్ నేచర్ ఉంటుంది. అంటే కొంచెం చనివిచ్చాం అనుకోండి చంకనెక్కేస్తారనమాట. అంటే ఇంకా వాళ్ళకి రాత్రి పగలో ఉండదు. మన బాత్రూమ్కి వెళ్తే కూడా తయారైపోతాడంట. మాస్టర్ ఇచ్చిన మాట ఇది. ISMS వాడు బాత్రూమ్కి వెళ్తే కూడా మన కూడా వచ్చి అక్కడ నిలబడతాడంట సిమ్టమ్స్ చెప్పడానికి. అలా ఉంటారు ISMS వాళ్ళు. తర్వాత ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాల్సిన, ఇందాక మనం చెప్పుకున్నాం ఓపియంలో కూడా ఇంత భయం ఉంటుంది డిసీజెస్ అంటే. అయితే వాళ్ళలో ఇమాజినేషన్ ఉండదు, భయమే ప్రామినెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాల్సిన ఇంకో రెమెడీ ఆర్నిక. ఆర్నికలో కూడా దే ఆర్ వెరీ సస్పీషియస్ అండ్ దే ఆర్ వెరీ డౌట్ఫుల్ అబౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద డాక్టర్. ఈ డాక్టర్కి తెలుసా లేదా అని మనకు టెస్ట్ పెడతా ఉంటారనమాట. మనం గుర్తుపట్టడానికి సులువైన పాయింట్ ఏంటంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు టెక్నికల్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటారు ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ కూడా కొలెస్ట్రాల్ అని అంటారు, కొలెస్ట్రాల్ పెరిగిందండి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందండి అని చెప్తారు. ఆర్నిక వాడు చెప్తున్నాడు అనుకోండి, నాకు హైపర్ లైపిడీమియా అండి అంటాడు అనమాట. హైపర్ లైపిడీమియా అంటే లిపిడ్స్ పెరగడం అనమాట, టెక్నికల్ లాంగ్వేజ్. లేకపోతే వాడికి కంట్లో ఏదో చిన్న ట్యూమర్ ఉందనుకోండి, నాకు SOL ఉందండి అంటాడు. SOL అంటే స్పేస్ ఆక్యుపైయింగ్ లేషన్ అని. దాని ట్యూమర్ని వాడు అలా చెప్తాడు అనమాట. టెక్నికల్ లాంగ్వేజెస్ ఎక్కువ వాడుతూ ఉంటారు ఆర్నిక వాళ్ళు. ఇది నేను రాసుకున్నటువంటి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చేతనైనంత వరకు మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేశాను. అయితే ఇవే కాదు, ఇంకా మిగతా రెమెడీస్ ఏవైనా సరే మనకి ఇండికేట్ అవ్వచ్చు, కానీ మనం కేసు ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ అది చూసుకోవాలి. ఈ మధ్యన గ్రూప్ డిస్కషన్స్ అని పెట్టుకున్నాం మన దాంట్లో ఆర్గనైజేషన్లో. అలాంటి గ్రూప్ డిస్కషన్స్ చేస్తున్నప్పుడు ఒకసారి మాస్టర్ గారు చేసినటువంటి ఒక కేసు, అది ప్రజెంటేషన్ అంతా ఆర్జెంటోనేటర్గా ఉంది, కంగారు, భయం, ఆందోళన, టెన్షను ఇవన్నీ ఉన్నాయి. కానీ కాజేషన్ చూస్తే ఇగ్నీషియా కాజేషన్ ఉందన్నమాట. అయితే అక్కడితో ఆగిపోలేదు మాస్టర్, ఇంకా కేసులో ఇంకా లోపలికి వెళ్ళారు, ఇంకా హిస్టరీ తీసుకుంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి లైఫ్లో ఒక రకమైనటువంటి మాలిస్టేషను, సప్రెషను అవి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారు, ఆ కేసులో ముందు ఇగ్నీషియా వేసి కొంచెం ఆ యాంగ్జైటీ, ఆ ఫీరు అవన్నీ తగ్గిన తర్వాత లోతుగా వేయాల్సినటువంటి మందు ఆ కేసులో అక్కడ స్టాఫ్సైగ్రీ ఇండికేట్ అయ్యింది, దాన్ని వేశారు. అది వేసిన తర్వాత ఆవిడకి పూర్తి ఇంప్రూవ్మెంట్ అనేది జరిగిందనమాట. అంటే కేసును అక్కడితో వదిలేయకుండా కేసు తాలూకు మూలాల్లోకి వెళ్ళి లోతుగా పరిశీలించి మనం మందు ఇవ్వాలి. అది మనం ఈ కేసు డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు అది ఈ మధ్యన అది బాగా అర్థమవుతుంది ఆ కేసెస్ చూస్తున్నప్పుడు. కాబట్టి వాటిలో మీరు కూడా వీలైనంత వరకు పార్టిసిపేట్ చేస్తే మనం ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాసుదేవ్.